హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, ప్రఖ్యాత ఫ్యామిలీ కౌన్సిలర్ అయిన ఉషా వేమూర్ గారు మనతో ఉన్నారు. ధర్మ సందేహాల గురించి కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ గురించి కానీ ఈరోజు మనతో పాటు మాట్లాడి మనకున్న సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, సాయిబాబా గురించి అంటే మీకున్న అనుభవం ఏంటి? తన నుండి సమాజం నేర్చుకోవాల్సిన పనులేంటి? అంటే ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, మాతో పంచుకుంటారా మేడం? తప్పకుండా. సత్సాయిబాబా వారితో నా ప్రయాణం 2 సార్లుగా మొదలయ్యి చాలా చిన్నప్పుడు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొదటగా ఆయన్ని చూడడం జరిగింది. బూర్గుల రామకృష్ణారావు గారు ఇక్కడ గవర్నర్గా ఉన్నప్పుడు సుశీల ప్లేబ్యాక్ సింగర్ వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంట్లో మేము అద్దెకుండేవాళ్ళం. వాళ్ళ అక్కయ్య గారి ఇంట్లో రామకృష్ణదాస్ మ్యూజిషియన్ ఉన్నారు కదా, ఇప్పుడు లేరు ఆయన. మీ జనరేషన్కి అంత తెలుస్తుందో లేదో, ముందు తరాల వాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు బాగా స్టాంచ్ సత్యసాయిబాబా డివోటీస్ వాళ్ళు. సో అక్కడి నుంచి అమ్మ నన్ను చిన్నగా ఉన్నప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆయన వస్తున్నారు, దర్శనం ఇస్తారు అన్నప్పుడు చాలా చిన్న వయసులో తీసుకెళ్ళడము, అప్పుడు ఆయన్ని చూడడము అనేది మొదటిసారి నా జీవితంలో ఆయన్ని చూశాను. అంటే డిఫరెంట్గా ఉంటారు కాబట్టి ఆయన వేషధారణ అదంతా. పెద్ద జుట్టు, చాలా ఒత్తుగా ఉన్న జుట్టు ఉంటుంది, ఒక క్రౌన్ లాగా. అప్పుడు ఇంకా ఒత్తుగా ఉండేది చిన్నప్పుడు. ఆ జుట్టు, తర్వాత కొంచెం షార్ట్ ఫ్రేము, ఆరెంజ్ రోబ్స్, ఇలా నాకు మనసులో గుర్తుండిపోయింది. అంటే అలా డిఫరెంట్గా చూడడం, చాలా చిన్న వయసులో చూసినా కూడా అంతే. తర్వాత మళ్ళీ నాకు చాలా ఏళ్ళు గ్యాప్. కాకపోతే కొంచెం మా కాలనీలో కూడా నగర సంకీర్తన, భజన ఇలాంటివి సత్యసాయిబాబా డివోటీస్ పెద్దవాళ్ళు, అమ్మమ్మలు చేసేవారు కొంతమంది. అది వింటూ ఉండడము, అంటే నిద్రలో ఉన్నప్పుడు ఆ భజన వినపడ్డము. మా ఇంట్లో మా నాన్నగారు, అమ్మమ్మ గారు పెద్ద ఆవిడ ఉండేవారు, ఆవిడని నేను ఆ భజనకు తీసుకెళ్ళి దింపి రావడము, మళ్ళీ అయిపోయాక వెళ్ళి తీసుకురావడం, ఇలా కొంచెం చిన్నప్పుడు గుర్తే తప్ప 10 ఏళ్ళు 9 ఏళ్ళు ఉన్నప్పుడు అట్లా ఆ టైంలో. అంతేగాని తర్వాత మళ్ళీ నాకు బాగా గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ నా 32వ ఏట మళ్ళీ స్వామి నా జీవితంలోకి, నేను చాలా కష్టాల్లో ఉండి చాలా మదన పడుతున్నప్పుడు, మళ్ళీ నీకు నేను ఉన్నాను అని గుర్తు చేసేందుకు ఒక గురు రూపంలో భగవంతుడు, సర్వదైవతాతీత స్వరూప గురువు అంటారు. అట్లా ఆ గురువు భగవంతుడి రూపంలో నా జీవితంలో ప్రవేశించి నా ఇంటా వెంట జంట ఉన్నాను అని చెప్పి భరోసా ఇస్తూ, నాకు ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాల గురించి కానీ, కుటుంబ పరంగా, సామాజిక పరంగా మనం ఏం చేయొచ్చు, ఎలా ఉండాలి అని నన్ను మలచడంలో కానీ ఆయన చేసిన పాత్ర, ఆయన నా జీవితంలో ఉన్న ఇది నేను మర్చిపోలేను. ఎంత చెప్పినా చాలా తక్కువే ఆయన గురించి. కాకపోతే ఈ ప్రశ్న ఒక్కటి సమాజానికి అనేది ఉంది కాబట్టి కొంచెం ఒక 4-5 నిమిషాల్లో ఆ ఆస్పెక్ట్ ఒక్కటే మనం టచ్ చేద్దాం. ఈసారి ఎప్పుడైనా డీటెయిల్గా వేరే విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన ఎవరిని కూడా ఆయన్ని కొలవమని కానీ, ఆయనకి డబ్బులు ఇమ్మని కానీ, ఆయన్ని స్తోత్రం చేయమని కానీ చెప్పలేదండి. పుట్టినరోజు పండగ నవంబర్ 23వ తారీఖు ప్రతి సంవత్సరం అయ్యేది. ఇప్పుడు ఆయన సశరీరంగా లేరు, మన మధ్య మహాసమాధి పొందారు 2011లో. కానీ మనకి చూస్తున్నది ఏంటంటే, ఇన్ని లక్షల మంది వేరే వేరే దేశాల నుంచి, చిన్న దేశాల నుంచి, 190 దేశాల నుంచి ఎందుకు వస్తున్నారు? ఎవరు పిలిచారు వాళ్ళని? ప్రేమ. ఆ ప్రేమతో కట్టిపడేసి, ప్రేమ తత్వం ఎక్కడైతే ఉంటుందో, ప్రేమ అంటే మనం అనుకునే బాహ్యమైన ప్రేమ, అటాచ్మెంట్, కండిషనల్ లవ్ కాదు, ఇది అన్కండిషనల్ లవ్. ఆయన సింపుల్గా శాస్త్రాల్లో చెప్పిన వాటిని అన్నింటినీ చిన్న మాటల్లో అందరికీ అర్థమయ్యేలాగా ఎంత బాగా చెప్పారంటే, ఆధ్యాత్మిక సాధనలు కూడా మనం మొయ్యలేనివి, చేయలేనివి ఏనాడు చెప్పలేదు. చిన్న విషయాలు మొత్తం 18 అష్టాదశ పురాణాల గురించి ఆయన 4 మాటల్లో చెప్పారు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, పరోపకారాయ పుణ్యాయ, పాపాయ పరపీడనం. ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ప్రతిరోజు పొద్దున్న లేస్తూనే ప్రాతస్మరణంలాగా. అంటే ఏంటి, మనం ఎందుకు వచ్చాం, ఎందుకు పుట్టాం? మనం పంచభూతాల నుంచి ఇన్ని తీసుకుంటున్నామే, సమాజం నుంచి ఇన్ని తీసుకుంటున్నామే, గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నాం, మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తీసుకుంటున్నాం. మనం ఒక్కళ్ళమే ఎప్పుడూ ఏది చేసుకోలేం. మరి ఇన్ని రకాలుగా ఇంతమంది మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు వాళ్ళ కృతజ్ఞత ఏ విధంగా చూపిస్తున్నాం, ఏమి తిరిగి ఇస్తున్నాం వాళ్ళకి? ఎప్పుడు ఎంటైటిల్డ్ ఫీలింగేనా? అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా నేను ధైర్యంగా ఈ మాట, నేను ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిన దీనిగా నేను చెప్పగలుగుతున్నాను. ప్రభుత్వం కూడా ప్రతి వాళ్ళని ఈ పథకాల పేరిట ఎంత లేజీగా తయారు చేసేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు కదా. అంటే ఎవరు కూడా కష్టపడి పనిచేసే విధంగా వాళ్ళకి ఏం చేయట్లేదే. కూర్చోపెట్టి వాళ్ళు చక్కగా ఫోన్ చూసుకుంటూ, వీడియోలు చూసుకుంటూ, ఒక ఫోన్ పెట్టుకుని పథకాలు ఇస్తున్న దాంతో బ్యాంకులో డబ్బులు పడుతుంటే ఆ డబ్బుల్ని వాడుకుంటూ, యూత్ అంతా ఎవరైనా కొంచెం ఫోకస్డ్గా
కష్టపడి చదువుకోవాలి, చదువుకున్న దానికి తగిన ఉద్యోగం చేయాలి, జీవితంలో ఎదగాలి, గ్లోబల్గా మన భారతదేశానికి ఉన్న ప్రతిష్టని ఇంకా పెంపొందించాలి, ఎక్కడ ఎట్లా కంపీట్ చేసినా అడ్డదారులలో వెళ్లకుండా మన టాలెంట్తో మన తెలివితేటలతో బయటికి వెళ్ళి సాధించుకోవాలి అని ఎంతమందికి ఉందండి? ఆ విలువలు ఉన్నాయా? లేదు. మరి విలువలు లేని విద్య ఎందుకు? దండగా. అది మీకు ఓన్లీ మీ కెరియర్ ఇవ్వగలుగుతుంది, కానీ ఆ కెరియర్ కూడా చాలా షార్ట్ లివ్డ్. ఒక దగ్గర మీకు పనికిరాలేదంటే తీసేస్తారు, మీకు నచ్చకపోయినా వాళ్ళకి నచ్చకపోయినా. నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ మీకు దొరికినప్పుడు అక్కడ వాల్యూ స్టార్టా లాంటి కంపెనీలో చేరాలనుకోండి, మీకు అక్కడ ఏం కావాలి? విలువలు కావాలి. ఆ విలువలు మీకు ఒక్క రోజులో వస్తాయా? సత్యసాయి బాబా వారు ఇస్తారు ఆ విలువలు. ఆయన ఇచ్చేదే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఆయన స్టూడెంట్స్కి వేరే స్టూడెంట్స్కి మీరు తేడా చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. సత్యసాయి యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేట్ అయ్యి బయటకు వచ్చిన విద్యార్థులకి, స్కూల్ పిల్లలు అవ్వచ్చు, కాలేజ్ పిల్లలు అవ్వచ్చు, ఆడపిల్లలు అనంతపూర్ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ గురించి కానీ, వాళ్ళు ఎంత ఎంత హోలిస్టిక్గా ఉంటారంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ ఇది కానీ, వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళకు వాళ్ళు చేసుకుంటూ, సమాజానికి వాళ్ళు చేస్తూ, కామ్గా ఉంటూ, విలువలతో కూడా ఉంటారు. ఇన్ని రకాల ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆయన ఒక్క పైసా తీసుకోరు ఎవరి దగ్గర. పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, బెంగళూరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, వైట్ఫీల్డ్. ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఎక్కడా కూడా క్యాష్ కౌంటర్ ఉండదు. విద్య, వైద్యము, నీరు ఇవన్నీ ఉచితంగా ఇవ్వాల్సినవి అని చెప్తారు ఆయన. సో ఆయన ఏం చెప్పారు? హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. తర్వాత లవ్ ఆల్, సర్వ్ ఆల్. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. అందరినీ ప్రేమించు అంటే అర్థం ఏమిటి? ఎంత కష్టం తెలుసా? వినడానికి చాలా ఈజీగా ఉంది, కానీ ఆ ఒక్కటి మనం సాధించినా మనం ధైర్యంగా స్వామికి నేను భక్తుణ్ణి అని చెప్పుకునే అర్హత సంపాదిస్తాం. ఎందుకు? నేను చెప్పుకోవడం కాదు నేను స్వామి డివోటీని అని, ఆయన చెప్పాలి. ఆయన చెప్పాలంటే టచ్ స్టోన్ ఏంటి? విలువలు, ప్రేమ. అందరిలో నన్ను నేను ఎలా చూసుకుంటానో అందరిలో కూడా ఉన్న దివ్యత్వాన్ని, భగవతత్వాన్ని దర్శించగలగడం. ఇవన్నీ ఆయన మనకిచ్చిన చిన్న చిన్న టిప్స్ అన్నమాట. ఆ టిప్స్ ఏదైనా ఒక్కటి పట్టుకున్నా, అంటే ఒక మాట చెప్తారు ఏమనంటే, వ్రతాలు, పూజలు ఇవన్నీ మనం చేస్తాం కదా, సత్యనారాయణ స్వామి వ్రతం అని చేస్తాం, రేపు వరలక్ష్మి వ్రతం శ్రవణ మాసం వస్తుంది, చేయబోతున్నాం. ఈ వ్రతాలు జన్మంతా చేసే వ్రతాలకి అసలు అర్థం ఏంటంటే, ఆధ్యాత్మికంగా చూస్తే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము అంటే అర్థం సత్యవ్రతం చేస్తాను అని. సత్యదేవుడు ఆయన. కానీ ఎప్పుడైనా అలా ఆలోచించామా? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తాం జీవితంలో? పొద్దున్న లేస్తే అబద్ధాలు, అవసరం లేని చోట కూడా. ఆయన కూడా ఏం చెప్పారు? అమ్మ నువ్వు బంగారు బంగారు అంటారు అందరినీ. ఆయన అందరినీ బంగారంగానే చూస్తారు. ఆయన దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, బంగారు ఇట్లా పిలుస్తారు ఆయన సంబోధన. సో అట్లా అన్నప్పుడు ఆయన ఏమంటారు? సత్యం ఎల్లవేళలా నువ్వు చెప్పలేకపోవచ్చు, నువ్వు అబద్ధం చెప్పాల్సి రావచ్చు, కానీ అబద్ధం చెప్పకు. అబద్ధం చెప్పకుండా కామ్గా ఉండు. ఎందుకు? త్రికరణ శుద్ధి నీకు చాలా ముఖ్యం. ఏది ఆలోచిస్తున్నావో ఆలోచన, ఏ మాట చెప్తున్నావో ఆ మాట, నీ చర్య, యాక్షన్, మూడు ఒకటేలాగా ఉండాలి. అతన్ని సత్శీలుడు, సత్యవంతుడు అంటారు. అంతేగాని నువ్వు పొద్దున్నేస్తే పని మనిషితో అబద్ధాలు, కార్ డ్రైవర్తో అబద్ధాలు, ఎంప్లాయర్తో అబద్ధాలు ఎందుకు? నిన్ను నువ్వు దాచిపెట్టుకోవడానికి, నువ్వు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి. అది చాలా పొరపాటు అని చెప్తారు. ధైర్యం కావాలి సత్యం చెప్పాలంటే కదా. మహాత్మా గాంధీ గారు ఆటోబయోగ్రఫీ పేరేంటి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ కదా. తర్వాత సత్యార్థ ప్రకాష్ అని ఇలాంటివన్నీ కూడా బుక్స్ ఉన్నాయి. మహానుభావులు ఎవరైనా కూడా సత్యాన్ని పట్టుకుని, నేను ఒక చోట విన్నాను, అద్భుతంగా నాకు అనిపించింది అప్పీలింగ స్వామి చెప్పిన దానికి లింక్ ఏంటంటే, ఈ వ్రతాలు మనం ఎన్నో చేస్తూ ఉంటాం. సత్యవ్రతం చేసిన వాళ్ళు అంటే ఒక్క 10 ఏళ్ళు నీ జీవితంలో సత్యం చెప్పడం అలవాటు చేసుకో, వ్రతంగా పెట్టుకో. తర్వాత ఏమవుతుంది అంటే 10 ఏళ్ళు నువ్వు ఈ వ్రతం చేస్తే మరి వ్రత ఫలితం ఏంటో కూడా మనకు తెలియాలిగా కదా. ఈ 10 ఏళ్ళు నువ్వు సిన్సియర్గా అలా సత్యం చెప్తూ నీ జీవితాన్ని వెళ్ళబుచ్చితే తర్వాత నువ్వు చెప్పింది సత్యం అవుతుంది. అంటే ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు నేను స్వామి దగ్గర అది చూశాను. నేను అంత దీనిలో ఉండి మహానుభావులు ఆ ముందు రోజు 1991లో పివి నరసింహారావు గారు పిఎంగా ఉన్నప్పుడు, ఆయన ముందుసారి వచ్చినప్పుడు బర్త్డేకి పెద్ద పెద్ద డిగ్నిటరీస్ అబ్దుల్ కలాం గారితో సహా ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్కళ్ళు, ఎందుకంటే కాన్వొకేషన్ ఉంటుంది యూనివర్సిటీదా ముందు రోజు, దానికోసమనే చీఫ్ గెస్ట్గా వాళ్ళని పిలుస్తారు.
పిలిచినప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ ముందు వైస్ ఛాన్సలర్ స్పీచ్ తర్వాత ఇవన్నీ ఉంటాయి. అప్పుడు స్వామి అక్కడ ఆటోమేటిక్గా ఏమన్నారంటే, ఒక సంవత్సరం ముందర హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసే ఒక సంవత్సరం ముందర, వచ్చే సంవత్సరం ఈనాటికి ఇక్కడ పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అని చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయారు. కుగ్రామము పుట్టపర్తి. మీరు చూసారా పుట్టపర్తికి? ఒకసారి వెళ్ళి చూసి రండి. ఒక చిన్న గ్రామాన్ని మోడల్ విలేజ్ లాగా ఎంత బాగా డెవలప్ చేయొచ్చో స్వామి చేసి చూపించారు అక్కడ. ప్రపంచం మొత్తం అక్కడికి వచ్చింది. చేయాల్సింది ఎయిర్పోర్ట్ ఉంది, ప్లానిటోరియం ఉంది, యూనివర్సిటీస్ ఉన్నాయి, లేనిది లేదు అక్కడ, అన్నీ ఉన్నాయి. సో అక్కడ ఆయన అన్నారు ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది 91, 92 నుంచి మొత్తం ఇన్ని స్పెషాలిటీస్తో, లేనిది లేదు. అయితే ఆయన ఏమన్నారు, ఇక్కడ హాస్పిటల్ వస్తుంది అని. అందరు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, ఒక సంవత్సరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే పర్మిషన్స్, కన్స్ట్రక్షన్, అన్ని ఇన్ని రకాల వింగులకి సరిపడే ఎక్విప్మెంట్ ఇవన్నీ పెట్టాలి అంటే అసలు ముందు ప్లానింగ్ డిజైన్ చేసి ఎక్స్పర్ట్స్ వచ్చి ఆర్కిటెక్ట్స్ ఇక్కడ కట్టడం వీటికి ప్లాన్ చేయడానికే బోల్ టైం పడుతుంది. ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి కదా, ఎన్నో ఏకర్లలో కావాలి అది, అన్ని ఫెసిలిటీస్తో. అలాంటిది అలా ఎలాగా అవుతుంది, స్వామి ఏంటి 1 yearలో అయిపోతుందని చెప్తున్నారు అనుకున్నారు. మామూలు వాళ్ళ మాటకి సంకల్పానికి, మహాత్ముల సంకల్పానికి తేడా అక్కడే వస్తుంది. నువ్వు సంకల్ప బలం గట్టిగా ఉండి వాళ్ళ నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే సత్యసంధులకి అది జరిగి తీరుతుంది. వచ్చే సంవత్సరం అంటే ఇదంతా నవంబర్ 23 ఆయన బర్త్డే. ఆ రోజు ఆయన చెప్పారు 22, 23 చెప్పాక ఫిబ్రవరి వరకు అసలు ఏమీ పనులు కూడా మొదలవలా. ఇంత లోపల అక్కడ ఆర్కిటెక్ట్స్ని L&T వాళ్ళని కన్సల్ట్ చేయడం, తర్వాత యూరోప్ నుంచి ఒక ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ చేత డిజైన్స్ వేయించడం, ప్లాన్లు అవన్నీ ఇట్లాంటివన్నీ నెమ్మదిగా అవుతూ ఉన్నాయి చిన్న చిన్నగా. ఆల్మోస్ట్ వర్క్ అంతా ఏప్రిల్లో మొదలైందేమో అసలు మెయిన్ వర్క్. మనకు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎన్నాళ్ళు పడుతుందండి మామూలుగా ప్లాన్ చేశాక? ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ పూర్తవ్వాలంటే ఈ రోజుల్లో ఎలక్ట్రీషియన్ వచ్చి మిగతా అన్ని ఫిట్టింగ్స్, ఇంటీరియర్స్ అన్నీ కూడా ఈ కంప్లీట్ షేప్లో అవ్వాలంటే 1.5 ఏడాది ఈజీగా పడుతుంది. మనం ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే కొంచెం 2 years కూడా పట్టచ్చు. పెద్ద పెద్దవైతే ఇంకా ఎక్కువ పడతాయి. మనం ఒక్క చిన్న దీనికైతేనే అలా. అలాంటిది ఇన్ ఆల్ రెస్పెక్ట్ శానిటైజ్ అయిపోయి 23 నవంబర్కి పివి నరసింహారావు గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశాక ఫస్ట్ హార్ట్ ఆపరేషన్ చేసేసారు 9 నెలల్లో. ఎట్లా పాసిబుల్ అయింది? సంకల్పం. సత్యవంతులకి మనసులో ఏముందో ఈ సత్యవ్రతం నేను చెప్పాను కాబట్టి దీని గురించి చెప్తున్నాను. స్వామి సత్యవ్రతం చేస్తారు, ఆయన అన్నదే సత్యం అవుతుంది కాబట్టి ఆయన ఏమంటే అది సత్యం అయి తీరుతుంది. ఇదే దీనికి మనకు ఎగ్జాంపుల్. సరే ఇప్పుడున్న వాటిల్లో అందరికీ నమ్మడానికి నిజమేనా కాదా అని వచ్చినా కూడా మనము మహాభారతంకి వెళ్తే దీనికి ఒక ఇన్స్టెన్స్ నేను లింక్ చేసి చెప్తాను. మహాభారతం అందరం నమ్ముతాం కదా, భాగవతం నమ్ముతాం కదా, రామాయణం నమ్ముతాం కదా, భగవద్గీత నమ్ముతాం కదా. ఇదే ఇలాంటి యుగ పురుషులే అవతారాలు తీసుకుని అలా వచ్చారని వాళ్ళ భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు సాయి కృష్ణుడు, ఒకప్పుడు సాయి రాముడు, ఈ తత్వమే, ఈ ఆత్మతత్వమే ఆ అవతారంగా వచ్చింది. ఆత్మ ఒకటే, అదే తత్వాలుగా వస్తూ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క టైంలో ఒకలాగా వస్తోంది అని నమ్ముతాం. సో ఆయన సాయి రాముడిలాగా ఉన్నప్పుడు ఏం చేశారు, ఆయన సాయి కృష్ణుడిలాగా ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు సాయి రాములాగా ఉన్నప్పుడు, సత్యసాయి బాబాగా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అని నమ్ముతాం. అలా అన్నప్పుడు మనం భాగవతంలో చూసుకుంటే, భారతంలో చూస్తే, మహాభారతంలో శ్రీకృష్ణుడు అంటే అవ్యాజమైన భక్తి, కరుణ పాండవులకి కదా. ఆయన ఏమంటే అది. అందులో మళ్ళీ అర్జునుడి భక్తి ఒక రకము, భీముడి భక్తి ఒక రకం, అట్లా ధర్మరాజు భక్తి ఒక రకం. అర్జునుడు ఒకరోజు ఏదో చూస్తూ అదేదో కొట్టడానికి ఆ పక్షిని కొట్టు ఇది అది అని, అదేమిటి అని అడిగితే అది మామూలుగా అయితే పౌరమో ఏదో, కానీ కాదు అని చెప్పి కృష్ణుడు ఇంకేదో అంటే అవును అదే, ముందు అడిగినప్పుడు పౌరమో ఏదో అన్నారు, కాదు అది అని చెప్పి వేరే ఏదో పక్షి పేరు ఆయన చెప్తే అవును కృష్ణ అదే నువ్వు చెప్పిందే అన్నారు. అదేమిటి నువ్వు ముందు ఇలా అన్నావు కదా మళ్ళీ ఇలా అంటున్నావు అంటే, నాకు అదంతా తెలీదు, నువ్వు అది పౌరం అంటే పౌరం, నువ్వు ఇదంటే ఇది, ఎందుకంటే ఏదైనా చేయగల అదేంటో నీకే కరెక్ట్గా తెలుసు, దాన్ని మార్చగల శక్తి నీకుంది, నీ నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే అదే కరెక్ట్ అని చెప్పారు. అది విశ్వాసము, సరెండర్ అంటే మనం నమ్ముకున్న గురువుని మీద కానీ భగవంతుడి మీద కానీ వాళ్ళు చెప్పిన దీని మీద మనకు ముఖ్యంగా భక్తుడిగా ఉండాల్సింది ఏంటంటే అవ్యాజమైన భక్తి, శ్రద్ధలు, విశ్వాసము.
అది ఉన్నప్పుడు వాళ్ళు సెల్ఫ్లెస్గా మన కోసం మానవాళి కోసం చేస్తున్న ఇన్ని పనులల్లో అంటే ఆయనకి ఏం అవసరము నారాయణ సేవలు చేయడానికి, హాస్పిటల్స్ పెట్టడానికి, రోజు వచ్చే ఇన్ని వేల మందికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, వీళ్ళందరినీ ఒక ధర్మ మార్గంలో వాల్యూ బేస్డ్ దీంట్లో నడిపించడానికి, స్టూడెంట్స్ అందరినీ మోటివేట్ చేసి అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి వెళ్ళి వాటిని అన్నిటిని చూడడానికి ఆయనకి ఏం పని? ఆయన పాటికి ఆయన ఏదో చక్కగా సాధన చేసుకుంటూ ఉండొచ్చు కదా. కానీ అలా చేయలేదు. ఎందుకని? మనం చేసేది, మనం నేర్చుకున్నది ఏదైనా కూడా సమాజంతో ముడిపడి ఉంది. కాబట్టి నీ ఒక్కడి కోసమే నువ్వు బతకట్లేదు. నువ్వు ఏం చేసినా నీ స్పేర్ టైం ఏదున్నా కూడా నీ పనులతో పాటుగా సమాజానికి కూడా నీ టైం ఇవ్వు. సమాజంలో నీతో పాటు నీకంటే లెస్ ఫార్చునేట్ వాళ్ళు ఎవరున్నారు? ఆర్థికంగా అవ్వచ్చు, సేవ కోసం అవ్వచ్చు, సలహా కోసం అవ్వచ్చు. ఏ విధంగా అయితే ఎవరికి నీ సహాయం అవసరం ఉందో అలాంటి వాళ్ళందరికీ నీ సమయం కానీ నీ వనరులు కానీ ఇవ్వు. వారంలో కనీసం కొంత సమయం సమాజ సేవకి కేటాయించు. అన్నీ ఎలాంటి మంచి మాటలే ఆయన చెప్పింది. అందుకని సమాజానికి ఇప్పుడు వేరే వేరే చోట్ల ఉన్నా కూడా బాల్ వికాస్ అని పిల్లలకి వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళని మోటివేట్ చేసి ఒక వాల్యూ బేస్డ్ కరికులం డిజైన్ చేసి బాల్ వికాస్ అని 3 లెవెల్స్లో వాళ్ళకి సర్టిఫైడ్ ప్రోగ్రామ్స్ చేయడం చిన్నపిల్లలకి 5 ఏళ్ల పిల్లల నుంచి 14 ఏళ్ళు 10th క్లాస్కి వచ్చే వరకు. ఇప్పుడు మనం కొంతమంది ఏ రంగంలో ఉన్న సెలబ్రిటీస్ని చూసినా చిన్నప్పుడు అలాంటి దీనికి ఎక్స్పోజ్ అయ్యి పెరిగిన పిల్లలు వాళ్ళు వేరేగానే ఉంటున్నారు. సాయి పల్లవి, విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాయ్ మీ రంగంలో తీసుకుంటే. నేను ఇంకా విద్యావంతులు, సైంటిస్టులు, డాక్టర్స్ ఇంటర్నేషనల్గా బోల్డ్ పేర్లు ఉన్నాయి, చెప్పట్లేదు. పొలిటీషియన్స్ బోల్డ్ ఉన్నారు, అందరికీ తెలుసు. వాజ్పేయి గారి నుంచి, మోదీ గారి నుంచి, పివి నరసింహారావు గారి నుంచి, కలాం గారి వరకు వాళ్ళకి తెలుసు. రతన్ టాటా బిజినెస్లో, డాక్టర్స్లో నరేంద్రనాథ్ రెడ్డి అని యూనివర్సల్గా, ఇందిరా నూయి లాంటి బిజినెస్ పీపుల్ ఎంతమంది ఏ రంగంలో తీసుకున్నా అందరినీ కామన్గా కలుపుతున్నది ఏమిటి? ఏది నచ్చుతోంది వాళ్ళకి? విలువలు. అంటే వాళ్ళు ఎంచుకున్న రంగంలో విలువలు. ఆ విలువలు వాళ్ళకున్నది కొంచెం అయినా అవతల వాళ్ళతో పంచుకోవాలనే ఒక సద్భావన, దానికి కావాల్సింది వాళ్ళు ఏం చేయగలం అనే ఆలోచన, అందరిలో కూడా భగవంతుడిని దర్శించగలిగిన దానికి మార్గంగా మనకేమంటారంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్కలాగా భగవంతుడు ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు. దైవం మానుష రూపేణ అంటారు. సో కుక్కలో ఉండొచ్చు 84 లక్షల జీవరాశిలో భగవంతుడు సృష్టించిన ప్రతి అణువు నుంచి క్రిమి కీటకాల నుంచి మనిషి వరకు కూడా అందరిలో చైతన్యం ఉన్నదంతా భగవంతుడి స్వరూపమే కదా. సో ఎవరికి ఎప్పుడు నీ ద్వారా ఏ అవసరం అయితే అవన్నీ జ్ఞానం కానీ, సేవ కానీ, రోగార్తులు వీళ్ళకి అయితే నువ్వు సేవ చేయడం కానీ, డబ్బు ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వడం కానీ, ఎడ్యుకేషన్ కోసం, మెడికల్ కోసం, ఇట్లాంటివి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం అవసరమో అవి చేసుకుంటూ నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలంటే అక్కడే కేజీ క్లాస్లోనే ఎప్పటికీ ఉండిపోకు, నువ్వు ఎదుగుతూ ఉండు. ఎలా? ఆధ్యాత్మికంగా. ఈ బాడీ పర్మనెంట్ కాదు. ఇవాళ వచ్చిన బాడీ ఎప్పుడో అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. సో వెళ్ళిపోయే ముందర నువ్వేం చేయాలి? మళ్ళీ రాకుండా ఉండేందుకు ఏం చేస్తే, ఏ జ్ఞానం అయితే నిన్ను మళ్ళీ పుట్టకుండా ఈ సంచితాలన్నీ ఖతం చేసుకుని ఇంకా మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యం కోసం అలా చేయొచ్చు. ఎలా చేయాలి? ఇప్పుడు మనకి కళ్ళ ముందున్న ఎంతోమంది మహానుభావులు పురాణాల్లో కూడా మనకి మోక్షం సాధించిన వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు పరీక్షిత్తు ఉన్నారు. మనం భాగవతం గురించి ఇందాక అనుకున్నాం. భాగవతంలో పరీక్షిత్తుకి ఎలా మోక్షం వచ్చిందని చెప్పారు? శ్రవణం ద్వారా మోక్షం వచ్చిందని చెప్పారు. ఆయన ఏం చేశారు? పాము కాటు వేసి 7 రోజుల్లో అతను చనిపోతాడు అంటే నువ్వు 7 రోజుల్లో చనిపోయే మనిషి ఏం చేయాలి అని అడిగారు. అంటే ఏం చెప్పారు? ఈ 9 భక్తి మార్గాలు ఉన్నాయి, భాగవతం విను, ఈ 7 రోజులు నువ్వు శ్రవణ భక్తితో తరిస్తావు, నువ్వు తరించి నీ మోక్షం పొందుతావు అన్నారు. ఊరికే విని చక్కగా దృష్టి పెట్టి ఆ 7 రోజులు విని భాగవతం తరించి మోక్షం పొందాడు. భక్తి ద్వారా మోక్షం పొందిన వాళ్ళు, జ్ఞానం ద్వారా మోక్షం పొందిన వాళ్ళు, కర్మ ద్వారా మోక్షం పొందిన వాళ్ళు, మళ్ళీ ఇంతమంది మహానుభావులందరూ, రమణ మహర్షులు, రామకృష్ణ పరమహంసులు, మరి వీళ్ళందరికీ మరుజన్మలు ఉన్నాయా? వాళ్ళు రియలైజ్ చేసి ఈ జన్మలోనే ఇంకా చాలా నాకు అనుకుని అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు కదా. ఎందుకు పాసిబుల్ కాదు? కాకపోతే ఒక్కొక్క స్టెప్ ఒకటేసారి అలా వద్దు అని అనుకునే భావన రాగానే అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే సరిగ్గా సీడ్ అనేది జర్మినేట్ అవ్వడానికి కావలసిన విధంగా దాన్ని మనం తయారు చేయకపోతే విత్తనం ఎలా వస్తుంది? దాన్ని వేయించేసి, ఇప్పుడు ధనియాలు ఉన్నాయి, వేస్తే మనకి కొత్తిమీర వస్తుంది. కానీ దాన్ని ప్రాపర్గా వేయకుండా వేయించేసి వేసాం అనుకోండి, ఎప్పటికీ రాదు కొత్తిమీర.
దాన్ని ఏం చేయాలో అది చేసే వేయాలి. ఆ వేయించడమే ఈ కర్మలు, మనకు వచ్చే ఈ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ. ఎప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఎక్స్పీరియన్సెస్ మహానుభావులు ఏం చెప్తారు, పూర్వకాలంలో మనం చేసిన ఏదో కర్మ ఫలితం మన ఇలా వెంటాడుతోంది, రోగం రూపంలో కానీ, అనుభవాల రూపంలో కానీ, బాధలో కానీ, దుఃఖంలో కానీ. సో ఆ దుఃఖాలన్నీ మనిషి అన్నాక 5 ఎలిమెంట్స్ తీసుకుని వచ్చిన ప్రతి వాడికి ఉండేవే. నీ దుఃఖం ఒకలాంటిది, నా దుఃఖం ఒకలాంటిది. అందరం దుఃఖాలయంలో ఉంటూ సుఖం కోసం కావాలని పాకులాడడం ఎంత తప్పు. సుఖం అనేది ట్రాన్సియంట్. అంటే స్వామి ఏం చెప్తారు సత్సాయి బాబా వారు అంటే, ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ 2 పెయిన్స్ అంటారు. ఎంత బాగున్నాయి చూడండి ఆ వాక్యాలు. ఉపనిషత్తుల్లో చెప్తున్న వాక్యాలన్నీ సింపుల్గా చెప్తున్నారు ఆయన. అంటే నీకు ఎప్పుడూ ప్లెజర్ అనేది ఉండదు. ఎప్పుడు ఉంటుంది, 2 పెయిన్స్కి మధ్యలోనే ఉంటుంది ప్లెజర్. ఇదో రకమైన పెయిన్, కొంతమందికి ఆరోగ్య సమస్య, కొంతమంది కుటుంబ సమస్య, కొంతమందికి ఆర్థిక సమస్య. సమస్య లేనివాడంటూ ఎవరూ లేరు. ఎందుకు వచ్చాయి ఆ సమస్యలు? శరీరం వచ్చింది కాబట్టి, పూర్వజన్మల్లో నేను చేసిన దీనికోసం చేసిన కర్మలకి ఈ శరీరంలో నన్ను అనుభవించమని వస్తుంది. అసలు ఇవన్నీ నాకు లేకుండా పోతేనే కదా మోక్షం. కాబట్టి ఇప్పటి నుంచే నాకు తెలిసి నేను అసలు ఈ కర్మలు నాకు వద్దు. బంగారు గొలుసులైతే ఏంటి, ఇనుప గొలుసులైతే ఏంటి, గొలుసే కదా, నన్ను బంధిస్తున్నాయి కదా. ఇవన్నీ లేకుండా నేను అసలు నాకు వీటి నుంచి విముక్తి కావాలి. అసలు మళ్ళీ రాకూడదు. ఎందులో వస్తే, ఆడగా పుడితే ఏంటి, మగగా పుడితే ఏంటి, ఒక డబ్బున్న వాడింట్లో పుడితే ఏంటి, లేని వాడింట్లో పుడితే ఏంటి, పుట్టుక మామూలే కదా. కాబట్టి అసలు ఇది వద్దు, చాలు, చాలా చూశాను, ఎన్నో జన్మలు చూశాను, ఇంకా చాలు అనుకునేవాళ్ళు వివేకవంతులు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా చాలు అనుకున్నాక బ్యాగేజ్ తగ్గించుకుంటూ పోతారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే శుభ్రంగా బాగా 3-4 బ్యాగులు సర్దుతాం. టాయిలెట్ సామాన్లు, తినే సామాన్లు, బట్టలు, మన కంఫర్ట్ కోసం కావాల్సినవి, ఫోన్లు, ఛార్జర్లు. ముఖ్యంగా ఎవరితో ఎక్కడికి వెళ్ళినా మనము కమ్యూనికేషన్ వదులుకోవడానికి ఇష్టపడం. మనం తీర్థయాత్రకి వెళ్ళినా ఇంట్లో వాళ్ళతో రోజు టచ్లోనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం, ఇక్కడ ఏమవుతుందో తెలుసుకుంటూనే ఉంటాం. అసలు నిజంగా నీకు డిటాచ్మెంట్ కావాలనుకునే వాళ్ళు అవన్నీ చేయకూడదు. ఎట్లా ఉండాలి, ఎందుకు వెళ్ళాం తీర్థయాత్రకి? మనం భగవంతుడి ఆలోచనలోనే ఉంటూ ఆ యాత్రని పరిపూర్ణం చేసుకోవాలంటే 24/7 భగవంతుడి దృష్టిలో ఉండాలి. అక్కడికి వెళ్ళి చూడాల్సినవి, చేయాల్సినవి, అక్కడ చదువుకోవాల్సినవి, అక్కడ ఏం చేస్తే మనకి ఆనందం బ్రహ్మానందం లభిస్తుందో అవే చేయాలి. మళ్ళీ ఈ లౌకికం ఎందుకు? ఇది ఇలా ఎక్కడికక్కడ కనుక వదిలించుకో, చిన్న స్టెప్స్. అంటే ఇది బ్యాగేజ్ ఏమైపోతుందంటే ఒకటికొకటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీంట్లో సోషల్ మీడియా వల్ల ఇన్ని రకాలుగా అందరికీ స్క్రీన్లు అలవాటు అవ్వడం వల్ల అన్ఫార్చునేట్లీ ఒకప్పుడు 60 ఏళ్ళు వస్తే ఇలా ఉండాలి, 70 ఏళ్ళు వస్తే ఇలా ఉండాలి అని శాస్త్రం ఏదైతే చెప్పిందో, 80 ఏళ్ళు వస్తే ఇలా ఉండాలి, ఇవి వదిలేయాలి, ఇలా ఇది వదిలేస్తే కానీ నువ్వు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేవు అని అవి ఎవరూ చేయట్లా. పెద్దవుతున్న కొద్దీ భయాలు, అటాచ్మెంట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. ఈరోజు నా పిల్లలు, నా మనవళ్ళు, నా ఇల్లు, నా ఆస్తులు, ఏమిటి గొప్ప? అసలు టెంపుల్స్కి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండలేరు. అక్కడ ఉన్న ఆదరా బాదరా ఎక్కువైపోతుంది. జస్ట్ ఫోటో దిగామా, వచ్చామా, అంతే. ఇంట్లో ఉన్నామా. ఎంత ప్లాస్టిక్, ఇవన్నీ ప్లాస్టిక్ అంటా నేను. నీకు ఒక ప్లాస్టిక్ పువ్వుకి నిజమైన గులాబీ పువ్వుకి తేడా ఎందులో ఉంది? వాసనలో. ఆ వాసనే నీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పరిమళించాలి. అంటే మనిషిలో ఉన్న క్యారెక్టర్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అది నీకు అందం. బయట బాహ్యంగా నువ్వు పూసే క్రీములు నీకు కనిపించే అందం కాదు. బాహ్య సౌందర్యం కంటే ఎప్పుడు అంతఃసౌందర్యం ముఖ్యం అంటారు. అంతఃసౌందర్యం పెంచుకోవాలంటే డిటాచ్మెంటు, అందరి మీద ప్రేమించడం, అందరికీ సేవ చేయడం, అందరిలోనూ భగవంతుణ్ణి చూడగలగడం. అది ఎంత కష్టం తెలుసా, అందరినీ ప్రేమించడం అనేది. కానీ కష్టం కదా అని వదిలేసాం అనుకో, ఎప్పటికీ మనం పాస్ అవ్వలేం. ఇప్పుడు ఎల్కేజీలో చేర్పించేవాడు అమ్మో నేను 10th ఎలా పాస్ అవుతానో అని భయపడితే ఎలా అవుతా, ఒక్కొక్క స్టెప్ వేస్తున్నాడు. ఎల్కేజీ ఫస్ట్ చేస్తాడు, యూకేజీకి వస్తాడు, అక్కడి నుంచి నెమ్మదిగా ఒక్కొక్కటి కొంచెం నేర్చుకుంటూ 10th వచ్చేసరికి ఓకే, 15 ఏళ్ళు వచ్చేసరికి అన్నిట్లోనూ కొంచెం నాకు ప్రవేశం ఉంది, ఫౌండేషన్ ఉంది. అక్కడి నుంచి నేను బిల్డింగ్ కట్టాలంటే నేను ఇంటర్మీడియట్లో ఏం తీసుకుంటే నా వృత్తి ప్రవృత్తికి బాగుంటుంది, నాకు దేని మీద ఇష్టం ఉంది, అప్పుడు మళ్ళీ ఫౌండేషన్ వేస్తాడు. తర్వాత మళ్ళీ ఇంజనీరింగా, మెడిసినా, లేకపోతే అకౌంటెన్సీనా, ఎటు వెళ్తే తనకి పైన రూఫ్ వేసుకుంటే తన లైఫ్కి బాగుంటుందో చూసుకుని అట్లా. అంటే ఒక్కొక్క స్టెప్ లైఫ్లో ఎంత ముందుకు తీసుకెళ్తోంది కదా. సో ఒక రూఫ్ గట్టిగా పడాలి అని అంటే ఫౌండేషన్ సరిగ్గా ఉండాలి కదా. కదా, ఇట్లా ఆలోచించుకోగలిగితే గనక ఆధ్యాత్మికత మనకి బాగా అర్థమవుతుంది.
అటాచ్మెంటే కాదు, గురువుల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాహ్యంగా వాళ్ళకు రూపం తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళని స్తోత్రం చేయడం, వాళ్ళ పుట్టినరోజు వెళ్ళి భజనలు చేయడం, వాళ్ళకి పెద్ద పెద్ద పూలమాలలు వేయడం, ఇవి కాదు కావాల్సింది. ఇవి ఊరికనే మన గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి బాహ్యంగా చేసే పనులు. వాళ్ళు టీచింగ్స్ ఏమి ఇచ్చారో అది ఫాలో అవ్వాలి. అది మనం నిజంగా గురుదక్షిణ వాళ్ళకి ఇచ్చేది, అంతే కదా. ఇప్పుడు గురువు ఒకటి చెప్పారు, సత్యం పలకమన్నారు, నేను ఇవాళ నుంచి నేను సత్యమే పలుకుతాను అని చెప్పి గట్టిగా అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు స్వామి చెప్పినట్టుగా కొన్ని చోట్ల మీరు సత్యం కాదు అబద్ధం చెప్తే మీకు ప్రాబ్లము, నిజం చెప్తే అప్పుడు ఏం చేస్తారు, కామ్గా ఉండండి. నేను చెప్పద్దు అనుకున్నాను కదా, అబద్ధం చెప్పను, నేను సత్యమే చెప్తాను, కమ్ వాట్ మే. సత్యం చెప్పకూడదు అన్నప్పుడు నేను కామ్గా ఉంటా, అంతేగాని అబద్ధం చెప్పను అని గట్టిగా మనకు మన నియమం. ఇప్పుడు మౌనం ఉన్న రోజు మాట్లాడకూడదు, ఉపవాసం ఉంటే ఏం తినకూడదు అని ఎంత కాన్షియస్గా ఉంటామో, అసలు ఉపవాసం అంటే మరి ఏమిటి, భగవంతుడు చెప్పింది ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, అది ఉపవాసం. మనం భోంచేసామా, పండు తిన్నామా, లేకపోతే ఉప్మా చేసుకున్నామా అనేది దేవుడికి ఏం పట్టదు. ఉపవాసం అంటే ఏంటి, నువ్వు దేవుడు ఆలోచనతో దేవుడికి దగ్గరగా ఉండడం. అది 24/7 ఉండడానికి ఆలోచిస్తే, సాక్షిగా నీ లోపల నీ భగవంతుడు ఉన్నాడు నీ హృదయంలో అనే స్ఫురణ నీకుంటే, నువ్వు అబద్ధం ఆడతావా, మోసం చేస్తావా, ఏం చేయవుగా. అమ్మో దేవుడు చూస్తున్నాడు, ఎక్కడో ఉండి చూడడం కాదు, నా లోపల ఉన్నాడు, నేను ఈ పని చేస్తే స్వామి ఒప్పరు, భగవంతుడు ఒప్పడు, ఇది కరెక్ట్ కాదు అని ఎవరికి వాళ్ళే అనుకోవాలి. అది అంతరాత్మ నుంచి ప్రబోధ వస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే బుద్ధికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి, మనస్సు మాట బుద్ధి మాట రెండిట్లో దేనికి ఎక్కువ వినాలో, ఎప్పుడు బుద్ధి మాట వినాలి, ఎప్పుడు మనస్సు మాట వినాలో విచక్షణ మనిషికి కావాలి. దానికే ఈ గురువులు ఇలాంటి వాళ్ళు చెప్పిన బోధలు. ఆ బోధలు పట్టుకుని మనం, మనసు ఎప్పుడు ఏం చెప్తుంది, మనసు ఎప్పుడు ప్రియమైనవే చేయమంటుంది. నాకు ఏదైనా ఇష్టం, సపోజ్ నాకు స్వీట్ ఇష్టం, ఏం కాదు రోజు స్వీట్ తిను అంటుంది మనస్సు. బుద్ధి ఏం చెప్తుంది, షుగర్ అలా తింటే నీకు షుగర్ ఎక్కువైపోతుంది, తినకూడదు, సాచురేటెడ్ షుగర్స్, లిమిట్లో ఉండు, షుగర్ తినకు అని బుద్ధి చెప్తుంది. నోరు మూసుకో అంటుంది మనస్సు. సో కౌరవ పాండవ యుద్ధాలు ఎక్కడ జరుగుతున్నాయి, కురుక్షేత్రంలోనే కాదు, మన లోపల ప్రతి క్షణం జరిగేది కురుక్షేత్ర యుద్ధమే, బుద్ధికి మనస్సుకి మధ్యలో. అది తెలుసుకుని కురుక్షేత్రం చదివినప్పుడు అలా ఆలోచించుకుని, అవును కదా, ఎవ్రీడే పొద్దున్న నేను లేచినప్పటి నుంచి రాత్రి లోపల నాకు ఎన్నిసార్లు కురుక్షేత్ర యుద్ధం అవుతోంది నా మనసులో అని ఆలోచించుకున్నాం అనుకోండి. కృష్ణుడు మనకి ఎలా అయితే వాళ్ళిద్దరికి యుద్ధం రథసారథిగా ఉండి అర్జునుడిని విజయ బాటలో నడిపించారో, మన లోపల ఉన్న అంతరాత్మ, భగవంతుడి రూపంలో ఉన్న అంతరాత్మ మాట విని మనం ముందుకు వెళ్తే ఈ కురుక్షేత్రంలో కూడా అంతిమ విజయం మనదే అని తెలుసుకుంటాం, ధర్మందే అంతిమ విజయం అని. అప్పుడు ఇంకా బుద్ధి ఏం చెప్తుందో అదే వింటాం, మనసు చెప్పేది వినం. నువ్వు నోరు మూసుకొని నీకేం తెలియదని మనస్సుని మనం జోకొట్టగలగాలి, అది సాధన. ఇది చాలా ఎక్కువ చెప్పినట్టున్నానమ్మా ఇందులోకి, ఎందుకంటే స్వామి విషయం ఏం వెళ్తున్నా అలా అలా వెళ్ళిపోతాం. అంటే ఇందులో స్వామి చెప్పిన దాంట్లో ఈ సేవా కార్యక్రమాలతో పాటుగా ఆధ్యాత్మికతకి చాలా పెద్దపీట వేశారు. సో ఆధ్యాత్మికతలో భాగంగానే ఇవన్నీ అనమాట. ఇలాంటివన్నీ తెలుసుకోవడం, ఆయన సాహిత్యం చదవడం, సత్సంగాలు అటెండ్ అవుతూ ఉండడం, మనకు తెలిసింది ఇంకో 10 మందితో పంచుకోవడం, ఇలా మనం ఆధ్యాత్మిక రంగంలో వెళ్ళినప్పుడు మనకి తెలియనివి చాలా అన్ఫోల్డ్ అవుతూ ఉంటాయి. మనకు అది వరకు తెలియనివి ఎన్నో కూడా కొత్త రకమైన అర్థాలు స్ఫురించి, ఓహో ఇది చెప్పారా, నాకు లోపల ఉన్నదే కదా, నాకంటే అన్యంగా ఏం లేదు కదా, ఎందుకు నేను దీన్ని వేరేగా చూస్తున్నాను, వాళ్ళని ఎందుకు వేరేగా చూస్తున్నాను అని చెప్పే భావన మనలో ఉన్నప్పుడు సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటూ ఉంటే ఆధ్యాత్మికంగా కూడా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈజీ అవుతుంది. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు, నాకు కూడా వినాలనిపిస్తుంది చాలా. మనకి సమయాభావం వల్ల నెక్స్ట్ ఎప్పుడైనా వేరేవన్నీ ఇంకోసారి మాట్లాడుకుందాం. సత్సాయి బాబా వారు సమాజానికి చేసినవి అన్నాం కాబట్టి అందులో ఈ బాల వికాస్, మెడికల్, హాస్పిటళ్ళు, ఎడ్యుకేషన్, ఆధ్యాత్మిక రంగంలో ఈ సత్సంగాలు, బోధలు, వీటన్నిటి గురించి చిన్నగా టచ్ చేసుకున్నాం మనం. ఓకే మ్యామ్.